ఏబిఎన్లో వాళ్ళు తొలి పలుకులని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల్ని కించపెడుతూ మాట్లాడటం నిజంగా పూర్తిగా బాధాకరంగా ఉంది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. జయ రాధాకృష్ణ గారు, మీరు ఒక రాజకీయ నాయకుడా, పత్రికలు నడుపుతున్నారా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు ఎవరో ఒకరితో తప్పు మాట్లాడితే ఓకే, కానీ నువ్వు స్వార్థం లేకుండా అందరినీ కాపాడుతూ ప్రజల లక్ష్యాలను కాపాడుతూ మహిళలను కించపరచకుండా మాట్లాడే అవసరం ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నువ్వు దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం, మావిగాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే కావాలని చెప్పేసి అసలు ఆ మావిగాని పేరు వచ్చిన పాటనే 2 రోజులు ప్రపంచం మొత్తం మావిగన్ గురించి మాట్లాడుతుంది. నీ అమరావతి గురించి ఎవడు మాట్లాడలా. అమరావతి గురించి ఎందుకు మాట్లాడాలి? అమరావతి నువ్వు పెట్టిన కానించి నువ్వు అధికారంలో 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా ఒక పర్మనెంట్ బిల్డింగ్గా కట్టగలిగావా? అన్ని డబ్బులు మాత్రం టెంపరీ స్ట్రక్చర్ అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు ఆడబడేసావు. ఇప్పుడు సుమారుగా 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మొత్తాన్ని అమరావతిలో పెట్టేస్తే మిగిలిన ప్రాంత ప్రజలు మనుషులు కాదా? మిగిలిన డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదా? రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలని చెప్పి ముఖ్య ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన ప్రపోజల్కి మచిలీపట్నం కూడా కలిస్తే బాగుంటుంది. మచిలీపట్నంలో పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి, 1,000 కోట్ల రూపాయలు పెట్టారు కాబట్టి పోర్టు సిటీగా డెవలప్ అయ్యిందని చెప్పేసి మచిలీపట్నాన్ని యాడ్ చేసి మావిగనని చెప్పావు. దీని తప్పే ఉంది? నువ్వు ఇంతవరకు కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు, ఇకపైన కట్టలేవు. ఇప్పుడు దాకా ప్రతి వర్షాల సీజన్లో మునిగిపోవడం తప్ప ఇంకేముంది? అమరావతి మునిగిపోవడం, చెట్లు పోవటం, నీళ్లు తోటం, మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఓన్లీ గ్రాఫిక్స్ కోసమే వేలాది కోట్లు పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నావు. నిజంగా నీకు అమరావతి ఇంక నడవదు. అమరావతిని ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం ఖర్చు తక్కువగా ఉండి మంచి క్యాపిటల్ డెవలప్ చేసుకోవాలని చెప్పారు. అది కూడా ఈ మావిగను కూడా నీ ఏరియల్ డిస్టెన్స్ చూస్తే 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లే ఉంది ఏరియల్ డిస్టెన్స్ చూస్తుంటే. ఇది డిస్టెన్స్ మచిలీపట్నం, విజయవాడ, అమరావతి డిస్టెన్స్ ఎక్కువైనా కూడా ఒక రింగ్ రోడ్ ఫ్యూచర్లో ఫామ్ చేస్తే ఒక విజన్ నాయకుడు ఏ విధంగా ఆలోచించాలో జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఫ్యూచర్లో ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేసిన ఏరియల్ డిస్టెన్స్ మొత్తం 60-70 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ సిటీ ఏరియల్ డిస్టెన్స్ చూస్తే సుమారుగా 120 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఉంది. దాంట్లో 50% కదా. ఆలోచన ఉండాలి బాబు గారు, ఆలోచించండి. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కష్టపడతా ఉంటాడు. ఎక్కువ పేద ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడే డబ్బులు వెచ్చించడు, వేస్ట్గా ఖర్చు పెట్టడు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అమరావతిని వద్దని చెప్పలేదు, అక్కడ రాజధాని లేదని చెప్పడం లేదు. కానీ మచిలీపట్నం, విజయవాడని కలపమని చెప్పినప్పుడు వీళ్ళకి అక్కడ సపోర్ట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు వీళ్ళు వద్దని చెప్తున్నారు? ఆ 30 గ్రామాల్లోనే ఉండాలనుకుంటున్నారని మీ భావన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా అమరావతి ఎందుకంటే వాళ్ళ మనుషులు భూములు అక్కడ ఉన్నాయి, వాళ్ళు డబ్బులు వెచ్చించారు. ఎక్కడ అమరావతి ఫెయిల్ అయితే వాళ్ళందరూ తిడతారేమో అని చెప్పేసి కోపంతో, బాధతో ఆ ఆవేదన, ఆక్రోషం కక్కబెడుతున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, మంచి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అన్ని డెవలప్మెంట్కి ఉపయోగపడేది చెప్పారు. కాబట్టి మీరు దయచేసి మరొకసారి మీరు ఆలోచించండి, ప్లాన్ బి తీసుకోండి, రాష్ట్రం డెవలప్ అయింది.